హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద గ్రాండ్ న్యూ సెగ్మెంట్ ఆఫ్ మోటివేషనల్ మండే. మోటివేషనల్ మండేలో ఈ వీక్ వచ్చేసి ద ఎగ్జాక్ట్ డైలీ రొటీన్ గురించి మాట్లాడుకుందాం. సెట్ యువర్ అలారం ఎట్ 5:30 AM. ఓకే, నేను అన్నట్టుగానే మీరు 5:30కే అలారం సెట్ చేసుకున్నారు. సో 1-2 మినిట్స్ లేట్ అయి ఉండొచ్చు, కానీ అరౌండ్ 5:30కి అయితే నిద్ర లేచారు. సో నెక్స్ట్ డే, ఇప్పుడు మీ దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, బెడ్లో నుండి లేచి మీ డేని మరింత ప్రొడక్టివ్గా మార్చుకోవడం. లేదు అంటే పాస్ట్‌లో చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయడం. నాకు నమ్మకం ఉంది, ఈసారి మాత్రం మీరు చాయిస్ నంబర్ 1ని సెలెక్ట్ చేసుకుంటారని. మీకొకటి తెలుసా? 100లో 99 పీపుల్ సరైన లైఫ్‌ని ఎందుకు లీడ్ చేయడం లేదు? ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ప్రయారిటీస్ అండ్ ప్రిఫరెన్సెస్. మీరు రీల్స్ స్క్రోల్ చేసే టైంలో ఏమాత్రం ఒక 5% కానీ, 10% కానీ ఉపయోగపడే పనులకి స్పెండ్ చేయడం లేదు. సరే, ఇక 5:30 అంటే 5:30కి నిద్ర లేచి, ఒక 10 మినిట్స్ అలా ఫ్రెష్ అప్ అయ్యి, 5:40 నుండి 6 వరకి ఒక చిన్న మెడిటేషను, లేదంటే సింపుల్ ఎక్సర్సైజో చేయండి. కానీ మనం అలా చేయమే. ఏదో వర్క్ ఉంది, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అని బిజీగా ఉంటాము. కానీ ఎండ్ ఆఫ్ ది డే, నో ప్రొడక్టివ్ డే, నో రిజల్ట్. బట్ వై? చెప్పిన గదా, మీ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రయారిటీసే రీజన్ అని. మీరు రేపు ఏం చేయాలనుకుంటున్నారో మీ బిజీ లైఫ్‌లో ఒక 2 మినిట్స్ కేటాయించి టు డూ లిస్ట్‌ని ప్రిపేర్ జేసుకోండి. మీకు దాని విలువ తెలియకపోవచ్చు, కానీ చాలామంది గొప్పవాళ్ళు కూడా వాళ్ళు రేపు ఏం చేయాలనుకుంటున్నారో ఒకరోజు ముందే ప్రిపేర్ జేసుకునేవాళ్ళు. ఇది నీకెలా తెలుసు బ్రో అని అడగొచ్చు. వాళ్ళే చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు, టు డూ లిస్ట్ ప్రిపేర్ జేసుకుంటామని. సో, ప్లాన్ లేని గోల్ అండ్ బేస్‌మెంట్ లేని ఇల్లు 2 వేస్ట్. ఆ నెక్స్ట్ ఒక 20-30 మినిట్స్ ఒక సైలెంట్ పీస్‌ఫుల్ వాక్ ఎయండి. మార్నింగ్ టైమ్‌లో మీ మైండ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేబీ ఆ టైంలో మీకు సొల్యూషన్ దొరకవచ్చు. నెక్స్ట్, ఫుడ్ టైమ్ టు టైమ్ ఉండేలా చూసుకోండి. సో, యాస్ పర్ దిస్ 7:30కి ఆర్ 8కి ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. మీరు అలారం ఆఫ్ చేసిన నుండి బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చే వరకి మీ ఫోన్‌ని యూజ్ చేయకండి. కావాలంటే ఈ బ్రేక్‌ఫాస్ట్ సమయంలో చూడండి. ఇంకా మీరు కాలేజ్, స్కూల్, ఆఫీస్ ఇంకేమన్నా వర్క్స్ నుండి ఒకవేళ 5కి తిరిగి వచ్చారనుకోండి, 5-5:30 అలా ఫ్రెష్ అప్ అయ్యి లైట్‌గా స్నాక్స్ తీసుకోండి. మళ్ళీ 5:30-7 మీరు మీ వర్క్స్‌ని చేసుకోండి. స్కూల్ అయితే హోమ్ వర్క్స్, కాలేజ్ అయితే అసైన్‌మెంట్స్, ఆఫీస్ అయితే ఆఫీస్ వర్క్స్, ఇంకేదైనా అయితే పర్సనల్ వర్క్స్. లేదు అంటే ఏదైనా ఒక కోర్స్‌ని 5:30-7 వరకు నేర్చుకోండి. ఈ 1 ½ అవర్‌లో మీ ఫోన్‌ని పూర్తిగా అవాయిడ్ చేయండి. మరి యూట్యూబ్‌లో క్లాసెస్ ఇనాలి అంటే ఎలా అంటే, మీ పేరెంట్స్ ఫోన్ తీసుకోండి. లేదు అంటే అన్ని నోటిఫికేషన్స్ ఆఫ్ జేసుకోండి. సో, 7-8 ఇంటరాక్షన్ సెషన్ అనుకోండి. మనిషికి ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యం. మీ పేరెంట్స్‌తో కానీ, గ్రాండ్ పేరెంట్స్‌తో కానీ, ఇంకా మీ నైబర్స్‌తో కానీ అలా కాస్త టైమ్ స్పెండ్ జేయండి. మాట్లాడండి. కాస్త రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. అది మీ లైఫ్‌లో బెస్ట్ డే కానీ, వరస్ట్ డే కానీ. బట్ యూ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ సమ్‌వన్ హూమ్ యూ లైక్ ఎ లాట్. నెక్స్ట్ 8-8:30 వరకు డిన్నర్. కావాలంటే ఈ సమయంలో కూడా మీరు మీ మొబైల్‌ని యూజ్ జేయొచ్చు. 8:30-10 పీఎం. మీకంటూ ఓ గోల్, ప్యాషన్ ఉంటుంది గదా! సో, దానిపైన వర్క్ జేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకైతే ఈ యూట్యూబ్ ఛానల్. సో, నేను ఈ టైంలో ఎడిటింగ్ గాని, స్క్రిప్ట్ రైటింగ్ గాని చేస్తా. సో, రిమైనింగ్ 7½ అవర్స్ టైమ్ ఉంటుంది. ఆ 7½ అవర్స్‌లో ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ వేస్ట్ అయినా గూడా, ఇంకా రిమైనింగ్ 7 అవర్స్ ఆఫ్ టైమ్‌ని స్లీప్‌కి కేటాయించొచ్చు. విచ్ ఈస్ ఎ గుడ్ ఎనఫ్ టైమ్ ఫర్ స్లీప్. సో, అది గైస్. ఐ హోప్ మీరందరూ గూడా మీకు రిలేటెడ్ అయిన టైమ్ టేబుల్‌ని ప్రిపేర్ చేసుకుంటారని. ఫైనల్లీ ఒక్క మాట. ప్లాన్ ఎవరైనా వేస్తారు, కానీ ఎగ్జిక్యూషన్ చేసేది మాత్రం రియాలిటీ టాక్స్ విత్ రెడ్డి సబ్‌స్క్రైబర్స్ మాత్రమే.